నమ శివాయ. ఆ శివయ్య ఎంత దయగల దేవుడు, కోరిన కోరికలు తీర్చే తండ్రి ఆ పరమాత్ముడు. శివయ్య గురించి చెప్పేటందుకు మనం ఎంతగాని జనాలు జంతువులు అందరూ ఆ శివయ్య భక్తులే. శివనామస్మరణం చేసుకుంటా భక్తులుంటే పాములు ఏం చేస్తాయో ఎరికేనా? ఇగో గిట్ల చేస్తాయి. ఖాళీ జాగన కానొత్తాంది. జంతువులు అన్నారు ఏంద్రి అనుకుంటున్నారా? అగో చూడుర్రి నాగరాజు నాట్యం చేసుకుంటా పోతున్నట్టున్నది. గిదేదో గుడి లెక్క ఉందనుకుంటాన్రా. రేణుకా ఎల్లమ్మ తల్లి గుడికి తల్లిని అలాగే శివయ్య తండ్రిని దర్శనం చేసుకునేందుకు వచ్చినట్టుంది పాము. అగో గటు చూడుర్రి పాక్కుంట శివయ్య కళ్ళతానికి ఎక్కింది. అగో మెడలుండాల్సిన పాము శివయ్య పాదాల చెంత సేద తిరుగుతాంది. ఈ శివయ్య పాదాలు దాకంగానే పాముకు సుత శక్తి వచ్చినట్టుంది. అట్లనే ఉండిపోయింది కాసేపు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరులో ఉండే రేణుకా ఎల్లమ్మ గుళ్ళే హల్చల్ చేసింది ఇట్లా నాగుంబాము. ఎల్లమ్మ తల్లికి మొక్కు పెట్టుకొని శివుడి మెడల కాలతాన ఎంత లేదన్నా 5 గంటల దాకా ఉన్నదా. పాముకు చెవులుండయి, చిన్న మెదడు సుత ఉండదు. అవి ఆలోచించాయి, పగబట్టాయి. తెలివి లేని పాములు అనుకుంటారు చాలా మంది. కానీ గిసంటివి చూసినప్పుడు శివయ్య మెడలో ఉండే పాము స్థానం యాదికొచ్చి పాముల సుత దేవుళ్ళే. అందుకే ఆ శివయ్య తానికి నేరుగా వచ్చి కోరికలు చెప్పి కట్టాలు ఏకరువు పెట్టుకునే తందుకు వచ్చింది అనుకోబట్టే ముచ్చటెరికైన జనగామ జనాలు.